వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. దేశ రాజధాని అయిన ఢిల్లీలో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. 2026 ప్రారంభమైన కేవలం 15 రోజుల్లోనే 800 మందికి పైగా అదృశ్యమవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. పీటీఐ సేకరించిన ఢిల్లీ పోలీసుల అధికారిక గణాంకాల ప్రకారం రోజుకు సగటున 50కి పైగా కేసులు నమోదవుతుండగా అందులో అత్యధికంగా మహిళలు మరియు బాలికలే ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దేశ రాజధానిలో ప్రజలు అదృశ్యమవుతున్న తీరు కలకలం రేపుతుంది. ఎందుకంటే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ చాలా కీలకమైన ప్రాంతం మన దేశానికి. అందులోనే పిల్లల మిస్సింగ్ కానీ మైనర్ల మిస్సింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంది అనేటువంటిది సంఘటన ప్రజల్లో చాలా ఆందోళనకరంగా కనిపిస్తోంది. అదృశ్యమైన వారిలో దాదాపు 2/3% మంది మహిళలు మరియు బాలికలే ఉండడం అత్యంత ఆందోళనకరం. ముఖ్యంగా చిన్నారులు మరియు యువతులు ఇంత పెద్ద సంఖ్యలో ఆచూకీ లేకుండా పోతుండటం రాజధానిలో ప్రజల భద్రతపై, ముఖ్యంగా చిన్న వయసు వారి రక్షణపై కొత్త సందేహాలను లేవనెత్తుతుంది. అదృశ్యమైన వారిలో 509 మంది మహిళలు మరియు బాలికలు కాగా 209 మంది పురుషులు. ఈ గణాంకాల ప్రకారం అదృశ్యమైన వారిలో 191 మంది మైనర్లు కాగా 616 మంది అడల్ట్స్ ఉన్నారు. అంటే ఇంతమంది మైనర్లు బాలికలే మిస్ అవుతుండటం అనేటువంటిది అందరిలో చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే ఎవరైతే ఈ సంఘటనకు గురవుతున్నారో వారందరూ కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. అంటే దీనిపై ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యంగా ఉందంటూ, అదే విధంగా దీన్ని ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వారందరూ దీన్ని ఒక వ్యాపారంగా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు చాలా వినిపిస్తా ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రభుత్వాలు ఖచ్చితంగా త్వరలోనే అరికట్టాలనేటువంటిది ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. పోలీసులు ఇప్పటి వరకు 235 మందిని కనుగొన్నప్పటికీ ఇంకా 572 మంది ఆచూకీ లభించలేదని డేటా చూపుతుంది. ప్రతిరోజు సగటున 13 మంది మైనర్లు కనిపించకుండా పోతున్నారు. అదృశ్యమైన 191 మంది మైనర్లలో 146 మంది బాలికలే. 8 నుండి 12 ఏళ్ల వయసు గల వారిలో 13 మంది పిల్లలు అదృశ్యం కాగా 8 మంది అబ్బాయిలు, 5 అమ్మాయిలు. వారిలో కేవలం 3 అబ్బాయిలు ఆచూకీ మాత్రమే లభించింది. 8 ఏళ్లలోపు కేటగిరీలో 9 మంది పిల్లలు అదృశ్యం అవ్వగా 3 అబ్బాయిలను పోలీసులు కనిపెట్టారు. మిగిలిన 6 పిల్లల ఆచూకీ ఇంకా లభించలేదు. అందరూ చూస్తుంటే చాలా చిన్న వయసు వాళ్ళే మిస్ అవుతా ఉన్నారు. అదే చిన్న వయసు వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. అంటే మహిళలను మరియు చిన్న వయసు వాళ్ళను వీరు కిడ్నాప్ చేసి దానిపైన వ్యాపారాలు చేస్తున్నట్టుగా కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. నగరంలో అదృశ్యం అవుతున్న వారిలో వయోజనుల సంఖ్య అత్యధికంగా కొనసాగుతున్న జనవరి మొదటి 15 రోజుల్లో 616 మంది వయోజనులు అదృశ్యం కాగా వారిలో 363 మంది మహిళలు, 253 మంది పురుషులు ఉన్నారు. పోలీసులు 90 మంది పురుషులు మరియు 91 మంది మహిళలను గుర్తించగలిగారు. కానీ ఇంకా 435 మంది ఆచూకీ లభించలేదని డేటా వెల్లడించింది. 2026 ప్రారంభంలో కనిపిస్తున్న ఈ గణాంకాలు గత ఏడాది ధోరణితో ప్రతిబింబిస్తున్నాయి. అంటే గత ఏడాది నుంచి కూడా ఇవి ఇంకా తగ్గలేదనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దశాబ్ద కాలంగా పెరుగుతున్న కేసులు, టీనేజర్లకు పెరుగుతున్న ముప్పు 2016 నుండి 2026 వరకు ఢిల్లీ పోలీస్ రికార్డులను విశ్లేషిస్తే ఏటా అదృశ్యం కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నాయి. అంటే ఢిల్లీనే ప్రధానంగా ఈ యొక్క కిడ్నాపర్స్ ఎంచుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడే ఎక్కువ శాతం కిడ్నాప్లు, అంటే మెయిన్ మహానగరాలని టార్గెట్ చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే అక్కడ తల్లిదండ్రులు సిటీ లైఫ్ బిజీలో వాళ్ళ వృత్తుల పైన వాళ్ళు వెళ్తా ఉంటారు. అదే విధంగా పిల్లలు స్కూల్స్ అని చెప్పేసి అక్కడ వెళ్తా ఉన్నటువంటి క్రమంలో ఇలాంటి జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా టీనేజర్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ లేదంటే బయట ఏదైనా పరిస్థితులు అయితే బయటకు వచ్చినప్పుడు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తా ఉంది. మహానగరాల్లో ఏమవుతుందంటే రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కిడ్నాపర్లు అందుకే మహానగరాలను ఎంచుకున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. పెరుగుతున్న ఈ అదృశ్యం కేసులు పరిష్కారం కోసం ఢిల్లీ పోలీసులు సాంకేతికతను మరియు ప్రత్యేక బృందాలను రంగంలో దించినప్పటికీ ప్రజల సహకారం కూడా చాలా కీలకమంటూ చెప్పారు. 2026 ప్రారంభంలో నమోదైన ఈ గణాంకాలు దేశ రాజధానిలో భద్రత లోపాలను ఎత్తి చూపుతున్నాయంటూ తెలిపారు. ప్రతిరోజు సగటున 54 మంది అదృశ్యం అవుతున్నారనే వార్త సమాజానికి ఒక హెచ్చరిక లాంటిదంటూ తెలుపుతున్నారు. ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, వందలాది కుటుంబాల ఆవేదనకు నిదర్శనం. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు రక్షణ విషయంలో ప్రభుత్వాలు మరియు రక్షణ వ్యవస్థలు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చుట్టూ జరుగుతున్న మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం భద్రతకు తొలిమెట్టు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను, చుట్టూ ఉన్నటువంటి మనుషులను కూడా గమనించాల్సిన అవసరం ఉందంటూ తెలుపుతున్నారు. ఎందుకంటే ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రజలది కూడా అంటూ తెలుపుతా ఉన్నారు. అలా ఇవ్వడం చేత ఇలాంటివి ఎన్నో అరికట్టవచ్చు అంటూ కూడా
ప్రభుత్వాలు అధికారులు తెలుపుతా ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా చుట్టూ కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారి సమాచారం ఖచ్చితంగా ప్రభుత్వానికి అధికారులకు తెలపండి. దీనివల్ల కొంత ఇలాంటి సంఘటనలను అరికట్టే ఛాన్స్ ఉంటుందంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ.